హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనితో ముచ్చట్లు. ఈ రోజు అయితే మట్టి పాత్రలో చక్కగా చికెన్ కర్రీ అయితే వేసాను. బాబా టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. కాంబినేషన్గా కొబ్బరి పాలన్నం అలా చికెన్ కర్రీ రెండు కలిపి తింటే అదిరిపోయింది. ఫస్ట్ అయితే మట్టి పాత్రలో ఆయిల్ వేసేసి వేడయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి వేసి వేపేసుకోవాలి. ఇవి కాస్త త్వరగా వేగాలంటే పసుపు, ఉప్పు కూడా వేసేసి వేపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పడతాం కదా, అందులోనే ఒక పచ్చిమిర్చి, 4 బాదం, జీడిపప్పులు కూడా వేసేసి మిక్సీ పడితే టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీకి. అండ్ టొమాటో ముక్కలు కూడా వేసి మంచిగా మగ్గించుకున్నాక చికెన్ కూడా వేసేసి కలిపేసి మూత పెట్టేస్తే అలా వాటర్ ఊరిని చూసారా. ఈ నీళ్ళు ఇంకిన తర్వాత కారం, చికెన్ మసాలా, గరం మసాలా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి. ఇది కాస్త వేగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసేసి సిమ్లోనే పెట్టి మూత పెట్టి మగ్గించేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేస్తే సెట్. సింపుల్ గా మట్టి పాత్రలో కమ్మటి చికెన్ కర్రీ అయితే రెడీ. కొబ్బరి పాలతో చేసిన ఈ పులావ్ రెసిపీ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. అప్పటి వరకు మౌనితో ముచ్చట్లు చూస్తూనే ఉండండి.